హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ముద్ద వంకాయ. నీళ్ళల్లో ఉప్పేసి మనం వంకాయలు వేసుకుందాం. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా అంతా బానేనా? ఇప్పుడు ముద్ద వంకాయ ఒకటే విధంగా కాకుండా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మొన్న ఒకసారి చేసాం కదా, అలా కాకుండా ఇప్పుడు కొత్త విధంగా చేసుకుంటున్నాము. చూడండి, బౌల్లో నూనె వేడి చేసుకోవాలి. నూనె మంచిగా వేగాక ఇవి స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత పప్పులు అండ్ మిర్చి. ఈ స్పైసెస్ మంచిగా వేయించుకుందాం. కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు వేసుకోవాలి. కొంచెం కుక్క కూడా వేయించుకుందాం. అన్నీ మంచిగా రెడ్డిష్ రాగానే తీసేసుకుందాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు మనం వెరైటీగా చేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకోవాలి. మనం వేయించుకున్న మసాలాలు, తర్వాత మన ఫ్రెష్ కొత్తిమీర వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. మళ్ళా కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం సన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే ఇట్లా మసాలా తయారు చేసుకున్నా కదా, తర్వాత ఇలా మంచిగా వంకాయలకి పెట్టేసిన అన్నిట్లో జబర్దస్త్ ఉంటుంది. ఇట్లా 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక ఫ్లేవర్ కోసం ఒక బిర్యానాకు, సాజీరా వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మనం మసాలాలు పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. మంచిగా వంకాయలు కొంచెం వేగాక మనకి మిగిలిన మసాలా వేసుకుందాం. కొన్ని వాటర్ పోసిపోయినన్ని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 15 మినిట్స్ మంచిగా క్యాప్ పెట్టి మగ్గిద్దాం. మన క్యాప్ తీసుకొని చూద్దాం. చూడండి ఎంత మంచిగా మసులుతుందో. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్లీ మీరు కూడా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకటేలా కాకుండా ముద్ద వంకాయని ఇలా ట్రై చేయండి దోస్తులు. జబర్దస్త్ ఉంటుంది. ఇట్లా చూడండి, మన కమ్మటి వెరైటీ ముద్ద వంకాయ అయితే రెడీ దోస్తులు. ఏకాదశి నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ ఎడడానికి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే రైస్, కీర్, ముద్ద వంకాయ, టమాటో చారు, చల్లని పెరుగు.